హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్. సో డెవాప్ సిరీస్లో భాగం మనం ఈ వీడియో సెషన్ ఏం డిస్కస్ చేద్దామంటే పైథాన్ మనకు ఎంతవరకు డెవాప్స్లో యూజ్ చేస్తాం అని పాయింట్ పైన ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేద్దామండి. సో లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో సెషన్. సో బిఫోర్ దట్ మీకు వీడియో ఎండింగ్ సెషన్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో ప్రొవైడ్ చేస్తా అండి అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. ఎస్, ఫస్ట్లీ మనం ఇక్కడ వాట్ ఈస్ పైథాన్ ఒక సింపుల్ డెఫినేషన్ చూద్దామండి. సో మనకి పైథాన్ అనేది ఏంటంటే జనరలీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా కాల్ చేస్తామండి. హియర్ ద సింపుల్ డెఫినేషన్ ఫర్ పైథాన్ అండి. సో పైథాన్ ఈజ్ ఎ సింపుల్ అండ్ జనరల్ పర్పస్ డైనమికలీ టైప్డ్ ఇంటర్ప్రిటెడ్ high level programming language, ఆల్సో యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ గా కాల్ చేస్తామండి. యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా కాల్ చేస్తాం. సో పైథాన్ ఈజ్ ఎ సింపుల్ జనరల్ పర్పస్ డైనమికలీ టైప్డ్ ఇంటర్ప్రిటెడ్ హై లెవెల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా కాల్ చేస్తాం. హియర్ ఒక సింపుల్ టర్మ్ డిస్కస్ చేద్దామండి. వాట్ ఈస్ మీన్ బై జనరల్ పర్పస్? వాట్ ఈస్ మీన్ బై జనరల్ పర్పస్ అని బిఫోర్ పైథాన్ ప్రోగ్రామింగ్, బిఫోర్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఎస్, ఆ బిఫోర్ పైథాన్ ప్రోగ్రామింగ్ కన్నా ముందు మనకి ఏమి యూజ్ చేస్తారంటే లైక్ పాస్కల్, సారీ, ఫస్ట్ ఫోర్ట్రాన్, ఫోర్ట్రాన్, ఎస్, ఫోర్ట్రాన్ యాజ్ వెల్ యాజ్ పాస్కల్, పాస్కల్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసేవాళ్ళండి. సో ఫోర్ట్రాన్ మీన్స్ ఫార్ములా ట్రాన్స్లేషన్ కాల్ చేసేవాళ్ళు అండ్ పాస్కల్ అండి. సో ఇవి రెండు వచ్చేసి ఎక్కడ యూజ్ చేసేవాళ్ళు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి లైక్ సైంటిఫిక్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తుందండి. అండ్ పాస్కల్ ప్రోగ్రామింగ్ వచ్చేసి మనకి లైక్ బిజినెస్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారండి. అంటే ఇక్కడ పాస్కల్ ప్రోగ్రామింగ్ వచ్చేసి మ్యాథమెటికల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు అండ్ పాస్కల్ వచ్చేసి ఇక్కడ బిజినెస్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఈ బోత్ లాంగ్వేజ్ కి మనం అబ్జర్వ్ చేస్తే సో దే బోత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ యూజ్డ్ ఫర్ సమ్ స్పెసిఫిక్ పర్పస్ ఓన్లీ అండి. సమ్ specific purpose. Fortran language is used for developing the complex mathematical applications. Pascal programming language is used for to develop the business oriented applications. ఎస్, సో ఇవి రెండు వచ్చేసి ఒక పర్పస్ కోసం మాత్రం యూజ్ చేస్తున్నాను. సో యూ కెన్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ దెన్ వీ షుడ్ గో ఫర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. ఏదైనా ఒక ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలంటే దెన్ వీ షుడ్ గో ఫర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. యూ కెన్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ లైక్ వెబ్ అప్లికేషన్, లైక్ డెస్క్టాప్ అప్లికేషన్, లైక్ గేమింగ్ అప్లికేషన్స్, ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలంటే ఇక్కడ ఎస్ వి ఆర్ యూజింగ్ Python programming language. Python programming language, and that's why it is called as general purpose programming language గా కాల్ చేస్తామండి. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా కాల్ చేస్తాం. అండ్ వన్ మోర్ ఫీచర్ ఈస్ దేర్, దట్ ఈస్ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ అండి. డైనమికల్ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా కాల్ చేస్తాం. జనరల్ మనం సి ప్రోగ్రామింగ్ ఆర్ ఎల్స్ జావా ప్రోగ్రామ్ మనం ఏదైనా ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయాలంటే వీ నీడ్ టు డిక్లేర్ ద డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫైండ్ ద అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అండి. నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాయాలనుకున్నా, ఇక్కడ అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ రాయాలనుకున్నాను. సో ఇక్కడ నాకు టోటల్ గా టూ వేరియబుల్స్ నీడ్ అవుతాయండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఐమ్ టేకింగ్ 10 అండ్ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు ఐమ్ టేకింగ్ 20. నెక్స్ట్ ఐఎమ్ డిక్లేరింగ్ ఇంట్ సి అండి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తున్నాను అండి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తున్నాను అండ్ ప్రింట్ ఆఫ్ సి అంటున్నాను. సో సిని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎప్పుడైతే ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నానో ఆ వేరియబుల్ ఏ టైప్ ని ఇక్కడ స్పెసిఫై చేయాలండి. ఎక్కడంటే మనకి వేరే సి ప్రోగ్రామింగ్ యాజ్ వెల్ యాజ్ జావా ప్రోగ్రామింగ్ అండి. జావా ప్రోగ్రామింగ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఏమని కాల్ చేస్తామంటే స్టాటికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా కాల్ చేస్తామండి. వెన్ డిక్లేరింగ్ ద వేరియబుల్ వీ నీడ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఎ వేరియబుల్. మనం ఏ వేరియబుల్ అయితే యూజ్ చేస్తుంది దాని యొక్క టైప్ ని కంపల్సరీ ఇక్కడ స్పెసిఫై చేయండి. వెరాజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లో మనం ఇక్కడ ఎస్ డేటా టైప్ ని ఇక్కడ మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఐమ్ టేకింగ్ 10, బి ఈజ్ ఈక్వల్ టు 20,
సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తున్నాను. ఎస్, ఇక్కడ నేను ఎటువంటి డేటా టైప్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ పైథాన్ ఈజ్ ఏ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి కాల్ చేస్తామండి. ఎస్, సో మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ వెరీ సింపుల్ గా ఉంటుందండి. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీరింగ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, ఫర్ ఎక్కడెక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఫర్ ఇంప్లిమెంటింగ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఆటోమేటిక్ స్క్రిప్టింగ్ అండి. సో ఆటోమేషన్ స్క్రిప్ట్ లో పర్ఫామ్ చేస్తామండి. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అండి. సో మన టాస్క్ ని ఆటోమేట్ డిప్లాయ్మెంట్ టాస్క్ ని పర్ఫామ్ చేయడం మనం ఏం చేస్తున్నాం? ఎస్, పైథాన్ స్క్రిప్ట్ ని మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తామండి. సో మనకి ఆల్టర్నేట్ ఏం యూజ్ చేస్తామంటే, లైక్ సేల్ స్క్రిప్ట్ కూడా యూజ్ చేస్తాం, లైక్ సేల్ స్క్రిప్టింగ్ కూడా యూజ్ చేస్తాండి. యాజ్ వెల్ యాజ్ మనకి పైథాన్ స్క్రిప్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇంకా వచ్చేసి లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ లో యూజ్ చేస్తాం. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటామండి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, దట్ ఈస్ Ansible. సో Ansible, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సాల్ట్ స్టాక్ గా కాల్ చేస్తామండి. సో ఈ కైండ్ ఆఫ్ టూల్స్ లో మనం ఏం చేస్తాం ఇక్కడ? ఎస్, పైథాన్ స్క్రిప్ట్ అయితే డెవలప్ చేస్తామండి. పైథాన్ స్క్రిప్ట్ అయితే యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం యూజ్ చేస్తామంటే, వెరీ ఫ్రీక్వెంట్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే, సిఐసిడి పైప్ లైన్ స్క్రిప్టింగ్ లో యూజ్ చేస్తాం. సిఐసిడి పైప్ లైన్ స్క్రిప్టింగ్ అండి. అండ్ జెన్కిన్స్ లో మనం ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ జనరల్ గా వచ్చేసి ఆ, మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి సిఐసిడి పైప్ లైన్ మెకానిజం క్రియేట్ చేస్తామండి. సో అలాగే మనం ఇంకా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే, లైక్ గిట్ ల్యాబ్ సిఐ అండి. గిట్ ల్యాబ్ సిఐలో కూడా మనం పైథాన్ స్క్రిప్ట్ ని యూజ్ చేసి మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి, లైక్ ఆటోమేషన్ ఆఫ్ టెస్టింగ్ అండ్ బిల్డింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ మనం పర్ఫామ్ చేయడానికి ఏం చేస్తాం ఇక్కడ? ఎస్, పైథాన్ స్క్రిప్టింగ్ వచ్చేసి మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మానిటరింగ్. సో మానిటరింగ్ టాస్క్ లో మనం ఏం చేస్తాం ఇక్కడ? ఎస్, మానిటరింగ్ టాస్క్ లో మనం వచ్చేసి పైథాన్ స్క్రిప్టింగ్ ని యూజ్ చేస్తామండి. పైథాన్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తాం. సో మానిటరింగ్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి డెవాప్స్ లో ఎలాంటి టూల్స్ మనం యూజ్ చేస్తామంటే, లైక్ ప్రొమిథియస్ లైక్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫ్నా టూల్స్ ని యూజ్ చేస్తాం. లైక్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫ్నా టూల్ అండి. గ్రాఫ్నా అండ్ డేటా డాక్ టూల్ అండి. అండ్ డేటా డాక్ టూల్ అండి. సో మానిటరింగ్ పర్ఫార్మ్స్ ఇక్కడ లైక్ ప్రొమిథియస్, గ్రాఫ్నా, డేటా డాక్ టూల్ ఇక్కడ ఏం చేస్తామంటే, వి నీడ్ టు రైట్ ద స్క్రిప్టింగ్ అండి. అలాగే ఇంకా మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే, లైక్ డాకర్ కంటైనర్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనం ఏం చేస్తామంటే పైథాన్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తామండి. కంటైనర్స్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ మనం ఏమేమి చేస్తామంటే పైథాన్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తామండి. పైథాన్ స్క్రిప్టింగ్ అండి. సో మనం పైథాన్ ఎంత వరకు మనం నేర్చుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ, ఎస్, సో పైథాన్ లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ లైక్ వేరియబుల్స్, సో డేటా టైప్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మనం ఏం నేర్చుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ డేటా టైప్స్ మనం వెరీ ఫ్రీక్వెంట్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ. సో లిస్ట్ డేటా టైప్, సెట్ డేటా టైప్, డిక్షనరీ డేటా టైప్, డిక్షనరీ డేటా టైప్. సో వీటితో పాటు మనం ఇక్కడ సో కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, లాడర్ ఇఫ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఫార్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్. And also we are focusing on functional concepts and Python functions as well as ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం మనకి బాగా ఐడియా ఉంటే మాత్రం ఎస్ వీ కెన్ రైట్ ఈజీలీ ద పైథాన్ స్క్రిప్టింగ్. సో ఈ పైథాన్ స్క్రిప్టింగ్ పైన మనకి ఈ పైథాన్ స్క్రిప్ట్ మనం పర్ఫెక్ట్ గా లాంచ్ చేసి మనకి బెటర్ ఆపర్చునిటీ మనకి అవైలబుల్ గా ఉంటాయండి ఇన్ డెవాప్స్ రీజన్. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తుంది కదా అబౌట్ పైథాన్ లో వచ్చేసి మనకి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ April 25th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM అండ్ కోర్స్ డ్యూరేషన్ ఈస్ 2 months లైవ్ సెషన్ ఉంటుందండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు. సో కోర్స్ సిలబస్ అండి లైక్ క్లౌడ్ ఇంట్రొడక్షన్, డెవాప్స్ ఇంట్రొడక్షన్, లినిక్స్, గిట్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, మావిన్, జెన్కిన్స్, డాకర్, Ansible, ప్రొమిథియస్, గ్రాఫానా, AWS సర్వీసెస్, టెరాఫార్మ్, ఆర్గో సిడి, స్ప్లంక్, సోనార్ క్యూబ్, నెక్సస్,
సో దీస్ కైండ్ ఆఫ్ టూల్స్ అయితే మనం పర్ఫామ్ చేస్తామండి. వీటితో పాటు మనకి ఏం పర్ఫామ్ చేస్తామంటే సమ్ రియల్ టైం ప్రాజెక్ట్ ని పర్ఫామ్ చేస్తాం. సమ్ రియల్ టైం ప్రాజెక్ట్ మనం పర్ఫామ్ చేస్తామండి. థ్యాంక్ యూ.